నమస్కారం గాయ్స్. సో ఈరోజు లెక్చర్లో మనం కాంబినేషన్ సెలెక్టర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడతాం అన్నది చూస్తామండి. కాంబినేషన్ సెలెక్టర్స్లో మనకి 4 వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వాల్యూ వచ్చేసి స్పేస్ బార్ అనమాట. మనం స్పేస్ బార్తో మనకి కీబోర్డ్లో ఒక పెద్ద బార్ ఉంటుంది, అవునా? ఆ బార్తో ఒక స్పేస్ ఇస్తే దాన్ని స్పేస్ బార్ అని అంటారు. అదొక వాల్యూ అనమాట. ఓకే, సెకండ్ వాల్యూ వచ్చేసి ఈ గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, థర్డ్ వాల్యూ వచ్చేసి ప్లస్. ఫోర్త్ వాల్యూస్ వచ్చేసి ఈ యొక్క టిల్డే అనమాట. టిల్డే ఎక్కడ ఉంటుంది అంటే షిఫ్ట్ పట్టుకుని మీకు 1 నెంబర్ ఉంటుంది కదా మీ కీబోర్డ్లో, దాని ముందు ఉంటుంది. ఓకే, షిఫ్ట్ ఆ 1 నెంబర్ ముందు ఉండే దాన్ని పట్టుకుంటే మీకు ఇక టిల్డే అన్నది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటివన్నీ అని అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు సెలక్షన్స్ చేసుకోవడానికి ఇవన్నీ వాడతాం. ఓకే, ప్రస్తుతానికైతే మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం? ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఐడి నేమ్తో సెలెక్ట్ చేసుకుంటున్నాం, లేదా క్లాస్ నేమ్తో సెలెక్ట్ చేసుకుంటున్నాం, అవునా? ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకు ఒక పేరెంట్ ఉంది. మీరు అందరికీ పేరెంట్ చైల్డ్ ఎనాలజీ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఒక పేరెంట్ ఉంది, ఒక చైల్డ్ ఉంది. ఓకే, నాకు ఒక 10 చిల్డ్రన్ ఉన్నారు. నేను ఒక పేరెంట్తో 10 చిల్డ్రన్ని సెలెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి అన్నప్పుడు వస్తుందండి మన కాంబినేషన్ సెలెక్టర్స్ అన్నది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇదండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ రాశానండి. ఈ ఎగ్జాంపుల్తో మీకు పేరెంట్ చైల్డ్ ఎనాలజీ అనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ చూస్తే ఫస్ట్ మనకు ఒక కామన్ పేరెంట్ ఉన్నారు, అవునా? ఈ పేరెంట్లో ఎంతమంది చిల్డ్రన్ అన్నారు? ఇక్కడ నేను రాశాను, ఒక డివ్ ఇది. ఓకే, సెకండ్ డివ్ ఇది, ఇది వచ్చేసి థర్డ్ డివ్. అంటే చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. ఈ పేరెంట్కి 3 చిల్డ్రన్ ఉన్నారు, అవునా? బట్ సబ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? ఈ పేరెంట్కి ఇది చైల్డ్ 1, ఇది చైల్డ్ 2, ఇది చైల్డ్ 3. చైల్డ్ అంటే పిల్లలు అనమాట, 3 పిల్లలు ఉన్నారు ఈ పేరెంట్కి. బట్ గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవళ్ళు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3. 3 మనవలు ఉన్నారు. ముని మనవళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ముని మనవడు ఉన్నాడు అనమాట, అంటే గ్రాండ్ చిల్డ్రన్. ఓకే, సో ఇప్పుడు ఈ పేరెంట్కి 3 చిల్డ్రన్. ఓకే, ఇది పేరెంట్ అవుతుంది. ఏట్లకి? ఈ రెండిట్లకి ఇది పేరెంట్ అవుతుంది. కాకపోతే సబ్ చైల్డ్ ఉంది చూసారా, ఇది పేరెంట్ అవుతుంది. ఓకే, సో ఈ సబ్ 4 అన్నదానికి ఈ చైల్డ్ 2 అన్నది పేరెంట్ అవుతుంది. ఓకే, అలాగా పేరెంట్ చైల్డ్ ఎనాలజీ అన్నది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఇది బేసిక్ అండి. మామూలు మనం ఇప్పుడు మన మన పేరెంట్సే ఉన్నారు. మన పేరెంట్స్, మనకు అమ్మమ్మ, అది ఇంకా నానమ్మ, వీళ్ళు ఉంటారా? ఇది వచ్చేసి మన పేరెంట్స్, మనం వచ్చేసి చైల్డ్ అనుకుందాం. ఓకే, మనకి పిల్లలు ఉంటే అది వచ్చేసి సబ్ చిల్డ్రన్ అవుతారు, వాళ్ళకి పిల్లలు ఉంటే అది సబ్ చైల్డ్ అవుతుంది. ఓకే, సో అలాగే పేరెంట్ చైల్డ్ ఎనాలజీ. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు కాంబినేషన్ సెలెక్టర్స్ కోసం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు పేరెంట్ని సెలెక్ట్ చేస్తాను. చూడండి, డాట్. ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం డిజైనింగ్ చేసుకున్నాను. బార్డర్ ఇచ్చాను, బార్డర్ ఇచ్చి సింపుల్గా ప్యాడింగ్ మార్జిన్ ఇచ్చాను ఈ స్పేసులు రావడం కోసం. ఓకేనా? సో అందుకని చెప్పి మీకు ఇక్కడ ఈ చైల్డ్ 1 లోపల ఈ అందరు చైల్డ్ వస్తున్నారు. ఓకేనా? ఈ సబ్ 2 చైల్డ్కి ఇది చైల్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే డాట్ పేరెంట్ అని రాస్తాను. ఓకే, డాట్ పేరెంట్ అని రాసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు నేను చైల్డ్ 1 అని రాస్తే డాట్ అనమాట, మీరు క్లాస్తో సెలెక్ట్ చేసుకుంటారు కదా, డాట్ 1. సో ఇప్పుడు మీరు డాట్ పేరెంట్ అని ఇచ్చి చైల్డ్ 1 ఇస్తే ఈ పేరెంట్ని సెలెక్ట్ చేసి అందులో ఉన్న ఫస్ట్ చైల్డ్ని సెలెక్ట్ చెయ్యి అని చెప్తున్నాను. ఓకే, సో ఈ పేరెంట్కి ఉన్న ఫస్ట్ చైల్డ్ని సెలెక్ట్ చెయ్యి అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు పేరెంట్ ఫస్ట్ చైల్డ్ కాబట్టి ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అని ఇస్తాను. ఈ కలర్ ప్యాలెట్తో నేను కొంచెం లైట్ కలర్ పెట్టుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఏ సెలెక్ట్ అయింది? ఈ పేరెంట్ ఏదైతే ఉందో దాని యొక్క చైల్డ్ 1 సెలెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పేరెంట్ యొక్క చైల్డ్ 2 అని ఇస్తాను. అంటే మీరు డైరెక్ట్ నేను ఇలా చైల్డ్ 2 ఇచ్చుకోవచ్చు కదా, పేరెంట్ యొక్క చైల్డ్ అని ఎందుకు చెప్పాలి? ఇంకోండి ఇలా ఇస్తే అప్పుడు కూడా నాకు సెలెక్ట్ అవుతుంది. కాకపోతే మీరు ఒక 5 పేరెంట్స్ ఉన్నారు. ఓకే, ఆ 5 పేరెంట్స్కి ఈ చైల్డ్ 1 అన్నాడు ఒకడు ఉన్నాడు. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయండి. ఇది ఎక్కువ వాడడం ఇలాగా. బట్ మీరు స్పెసిఫిక్గా చెప్పుకోవాలి, ఓకే ఇది పేరెంట్ యొక్క చైల్డ్ అని అలా చెప్పుకోవడానికి ఎవడన్నా కోడ్ అది చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకే ఇది పేరెంట్ డివ్ లోపల ఉన్న చైల్డ్ అన్నమాట అని తెలియడానికి మనం ఇలా రాస్తాం అనమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారు అప్పుడు కూడా నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఈ యొక్క స్పేస్ ఏదైతే నేను వాడుతున్నానో ఆ స్పేస్ అన్నది కాంబినేషన్ సెలెక్టర్. నేను ఇక్కడ కంబైన్ చేస్తున్నాను చూసారా, పేరెంట్ని చైల్డ్ని కంబైన్ చేస్తున్నాను దేంతో? ఈ స్పేస్ బార్తో. అందుకని చెప్పి మనం దీన్ని కాంబినేషన్ సెలెక్టర్స్ అంటాం. ఓకే,
సో ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది. సో ఇప్పుడు నేను చైల్డ్ 1కి మారుస్తాను. ఇది చైల్డ్ 1 మార్చి రిఫ్రెష్ చేస్తే నాకు ఫస్ట్ చైల్డ్ 1కి ఈ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు సెకండ్ వచ్చేసి ఏముంది, గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, అవునా? సో ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఎందుకు పనికి వస్తుంది అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది తీసేసి గ్రేటర్ దాన్ సింబల్ ఎలా పనికి వస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చైల్డ్ 1 అని ఇస్తాను. ఓకే, చైల్డ్ 1 అని ఇచ్చి ఓకే గ్రేటర్ దాన్ అని వాడి స్పాన్. ఓకే, ఇందులో అన్నీ నేను ఎలిమెంట్స్ వాడుతున్నాను, స్పాన్ ఎలిమెంట్స్ వాడుతున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఏ సెలెక్ట్ అయింది, ఈ చైల్డ్ 1 యొక్క చిల్డ్రన్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ సబ్ 2 యొక్క చిల్డ్రన్ ఇది దాన్ని సెలెక్ట్ అవ్వలేదు. చూసారా ఏం సెలెక్ట్ అయింది, నాకు ఓన్లీ చైల్డ్ 1 యొక్క పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు థర్డ్ది వచ్చేసి ఏంటి, ప్లస్ అనమాట. ప్లస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చైల్డ్ 1 ఉందా, div అని మారుస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లస్ అన్నది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ప్రస్తుతానికైతే నేను ఇది తీసేసి ఇది కామెంట్ అవుట్ చేసి నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కామెంట్ తీసేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్లస్ అన్నది ఎలా పనిచేస్తుంది అంటే ఈ చైల్డ్ 1 ఉందా, ఆ చైల్డ్ 1 తర్వాత ఇది చైల్డ్ 1 అవునా, ఆ చైల్డ్ 1 తర్వాత వచ్చే తమ్ముడు. ఓకే, నా తర్వాత వచ్చే తమ్ముడు ఎవరైతే ఉన్నారో నా ఒక్క తమ్ముడినే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వీడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. చైల్డ్ 1కి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు తమ్ముళ్ళు, అవునా? కాకపోతే నా తర్వాత వచ్చే తమ్ముడిని మాత్రమే సెలెక్ట్ చెయ్యి అని చెప్తే దాన్ని ప్లస్ అని అంటామండి. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే నాకేం సెలెక్ట్ చేస్తుంది, ఒక నెక్స్ట్ వచ్చే అంటే చైల్డ్ 1 యొక్క నెక్స్ట్ వచ్చే దాన్నే సెలెక్ట్ చేస్తుంది. నేను div అని ఎందుకు ఇచ్చాను, ఎందుకంటే తమ్ముడు అందరూ ఎవరున్నారు, డివ్లో ఉన్నారు, అందరు తమ్ముళ్ళు, అవునా? ఓకే, సో అందరు తమ్ముళ్ళు డివ్లో ఉన్నారు కాబట్టి నా తర్వాత వచ్చే నా ఫస్ట్ తమ్ముడు అంటే నా తర్వాత వచ్చే ఫస్ట్ తమ్ముడు వీడు సెకండ్ తమ్ముడు అవుతాడు. కాకపోతే నేను ఫస్ట్ తమ్ముడిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దానికి మనం ఇది వాడతాం అనమాట. ఓకే, అది కాకుండా నా అందరు తమ్ముడిని సెలెక్ట్ చెయ్యి అంటే ఇది వాడతామండి. ఈ టిల్డే అని చెప్పానా, ఈ టిల్డే నా అందరు తమ్ముడిని సెలెక్ట్ చెయ్యి అంటే దానికి వాడతాం. చూసారా, నా తర్వాత వచ్చే అందరు తమ్ముళ్ళని సెలెక్ట్ చేయడానికి ఈ టిల్డే అన్నది వాడతాం. కాకపోతే ప్లస్ అంటే ఏంటి, నా తర్వాత వచ్చే తమ్ముడు మాత్రమే సెలెక్ట్ చెయ్యి. ఓకే, సో అందరికీ ఈ 4 అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవి ఎందుకు వాడతాం, అసలు మనం వాడాల్సిన అవసరం ఏంటి కాంబినేషన్ సెలెక్టర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ చేస్తున్నారండి. ఆ వెబ్సైట్లో నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఆ వెబ్సైట్లో ఒక 10 డివ్లు ఉన్నాయి. ఓకే, ఆ 10 డివ్వుల్లో ఒక 10 డివ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 10 డివ్స్లో మీకు చిల్డ్రన్ ఉన్నారనుకుందాం. ఓకే, 10 డివ్స్కి ఒక 11 చిల్డ్రన్ ఉన్నారనుకుందాం. ఓకే, ఈ 11 చిల్డ్రన్కి లోపల మళ్ళీ ఇంకా డివ్స్ ఒక 10 సబ్ చిల్డ్రన్ ఉన్నారనుకుందాం. అప్పుడు మీరు ప్రతిదాన్ని రాసుకోవాలి. నేను అంటే ఇప్పుడు ప్రతిదానికి క్లాసులు రాస్తారనుకోండి, బట్ మల్టిపుల్ వాటిని ఒక్కసారే సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ 10 చిల్డ్రన్ని నేను సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఈ యొక్క చిల్డ్రన్ ఏదైతే ఉన్నారో వాటికి మనం కాంబినేషన్ సెలెక్టర్స్ అలా వాడుకుని మనం చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనం ఇలాగ రాయము. ఈ సబ్ చిల్డ్రన్ ఇవి మీకు తెలియడానికి ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా సరే, లేకపోతే ఎవరైనా వాడితే వాళ్ళు కోడ్ చూసినప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్మల్గా నేనైతే సింపుల్గా ఏదైతే క్లాస్ ఉందో, ఏదైతే ఐడి ఉందో, లేకపోతే ట్యాగ్ ఉంటే అలా సెలెక్ట్ చేసుకుంటాను నార్మల్గా. ఇవి సెలక్షన్స్కి మాత్రమే అందుకే కాంబినేషన్ సెలెక్టర్స్ అంటున్నాం. అంటే సెలెక్ట్ చేయడానికి మనం వాడే పద్ధతులు ఇవి అంతే. ఇవి నార్మల్గా మనకి ఫిజికల్గా ఏమన్నా కనిపిస్తాయా చేంజ్లు అంటే కాదు, ఓన్లీ ఇవి సెలెక్ట్ చేసే పద్ధతులు అంతే. ఓకే, ప్రస్తుతానికి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఓన్లీ ఇవి చూసాం. ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేయడం చూసాం, ఐడితో సెలెక్ట్ చేయడం చూసాం, క్లాస్తో సెలెక్ట్ చేయడం చూసాం. అది కాకుండా నేను ఇంకా సెలెక్షన్ చేయడానికి ఇంకా మెథడ్స్ ఉన్నాయా అంటే అది వచ్చేసి కాంబినేషన్ సెలెక్టర్స్ అండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఏం నేర్చుకుంటామంటే మన ఫైనల్ టాపిక్ అనమాట బేసిక్స్లో. ఓకే, అంటే బేసిక్స్ అంటే ఇది నార్మల్ జనరల్ టాపిక్స్లో మన ఫైనల్ టాపిక్ వచ్చేసి సూడో ఎలిమెంట్స్. ఓకే, ఆల్రెడీ మీరు సూడో క్లాసెస్ అన్నది చూశారు. ఎందులో చూశారు సూడో క్లాసెస్ అన్నది, నేను అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, ఉంటాను గైస్.